95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోదాడలో మారుతున్న రాజకీయాలు, కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు. సీఎం కేసీఆర్ తన మేనిఫెస్టోను కాపీ కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసిందన్న కేఏ పాల్. ఏపీలో అన్ని రంగాల్లోనూ దోపిడీ జరుగుతోంది. ప్రజలు ఊహించి ఓటు హక్కును వినియోగించుకోవాలన్న నిమ్మల. హంస వాహనంపై ఊరేగిన శ్రీవారు, వైభవంగా తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడలో రాజకీయాలు మారుతున్నాయి. పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే చంద్రరావు, కోదాడ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జి శశిధర్ రెడ్డిని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. ఇద్దరు నేతల్ని పార్టీలోకి ఉత్తమ్ ఆహ్వానించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 3 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీ సభ్యులు కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక టికెట్ ఆశించి రాకపోవడంతో పార్టీ మారేందుకు శశిధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మనకి పూర్తిగా అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, ఇన్ని రకాల మనం అనుభవించినాం. ముందు పోస్టులు చాలా రకాల చంద్రరావు ఎన్నో ఉదాహరణలు చెప్పారు. ఈ విధంగా జరిగితే మన ఊళ్ళో కూడా ఉండేటువంటి పరిస్థితి అని అన్న వాళ్ళు కూడా, బాబు నాకు సీట్ అవసరం లేదు, పరిస్థితి నేను చెప్తే శశిధర్ రెడ్డి గారికి వస్తే కొంతమంది ఒక రకమైన మైండ్ లో వాళ్ళకున్న దీంతో ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఇప్పటికైనా మీకేం అభ్యంతరం లేదు, నేను చెప్తే వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక చేతి చెప్పండి, నేను ఎక్కడ ఇవ్వడానికి వస్తా అని అన్న వాళ్ళు కూడా, బాబు నాకు సీట్ అవసరం లేదు, పరిస్థితి నేను చెప్తే శశిధర్ రెడ్డి గారికి వస్తే కొంతమంది ఒక రకమైన మైండ్ లో వాళ్ళకున్న దీంతో ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఇప్పటికైనా మీకేం అభ్యంతరం లేదు, నేను చెప్తే వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక చేతి చెప్పండి, నేను ఎక్కడ ఇవ్వడానికి వస్తా. సీఎం కేసీఆర్ తన మేనిఫెస్టోను కాపీ కొట్టారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ విమర్శించారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలోని బస్తీలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కేసీఆర్ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. ఉన్న వాళ్లకే పెన్షన్లు ఇవ్వనికి కేసీఆర్ ఇప్పుడు డబుల్ చేస్తానని తప్పుడు హామీలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసిందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ బస్తీలు మీరు తిరిగారా? తిరిగితే మీకు అర్థం అవుతుంది, ఇది బంగారు తెలంగాణ కాదు. డ్రైనేజీ లేవు, కనీసం వాళ్ళ ఇల్లు పడిపోతుంటే ఆదుకునేవాడు లేడు. ఇక్కడ పద్మారావు 2 సార్లు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఉంది. ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఇక్కడ లీడర్స్ అందరూ, క్రిస్టియను, హిందూ, మరాఠీ, లోకల్ అందరూ చెప్పిన సత్యం ఇది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేనిఫెస్టో ఇది చేస్తాం, అది చేస్తాం, పెన్షన్లు డబుల్ ఇస్తాం. ఉన్నోళ్ళు కేవలం చేయలేడు సార్, రైతు చేయలేడు, ఆయన చేయలేడు. చూసారా, ఇది పబ్లిక్ టాక్. మీ పేరండి? ఈశ్వర్. మీరు ఇక్కడే ఉంటారు కదా. ఈశ్వర్ గారు ఎడ్యుకేటెడ్, చెయ్యలేరు. కేసీఆర్ గారు మీరు చెయ్యలేరు అని వీళ్ళందరికీ తెలిసిపోయింది. మరి అలాంటప్పుడు మీరు ఇప్పటికైనా 5 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని మీరు మరలా మేనిఫెస్టో రిలీజ్ చేసి అన్ని నేను డబల్ చేస్తానని నా మేనిఫెస్టో కాపీ కొట్టడం ఎందుకు? నేనైతే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నింపి 53,000 మంది వితంతువులు. ఏం చెప్పారు ఆయన? సార్ మీరు హెలికాప్టర్లో వచ్చినప్పుడు మీ మీటింగ్లు అటెండ్ అయ్యాను, మీరు అనేక వితంతువులకు ఆదరించారు. విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి సికింద్రాబాద్ని స్వర్గం చేసి 200 దేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తారు. సంగారెడ్డిలో చూశారు కదా, 1200 ఎకరాల్లో
అది మన కెపాసిటీ. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుక మట్టి, మైన్స్, లిక్కర్ ఇలా అన్ని రంగాల్లోనూ దోపిడీ జరుగుతోందన్నారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని, మరొకసారి అవకాశం ఇస్తే ఇంకెలా ఉంటుందో ప్రజలు ఊహించి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. విప్రో, షెల్ కంపెనీ, ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఈ రాష్ట్రంలో వెంటనే మనకు గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇసుక, మైన్స్, లిక్కరు, భూములు దోపిడీ అన్నా కూడా వెంటనే గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. విచిత్రం ఏంటంటే ఈ అవినీతి ఎంత తారాస్థాయికి చేరిందనుకోవాలా, లేకపోతే ఎంత విచిత్రంగా కూడా తయారైంది అనుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే భూములు, గనులు, లిక్కరు, ఇసుకను కొట్టేయడమే కాదు, ఆఖరికి రూపాయి 100, 200, 500, 1000 రూపాయలు ముక్కు పిండి మన దగ్గర ఫైన్స్ రూపంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు వసూలు చేస్తున్నటువంటి డబ్బులను కూడా ఈ ప్రభుత్వం కొట్టేసేటువంటి పరిస్థితిలో, ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్కో కొట్టేసేటువంటి పరిస్థితిలో ఉంది అని అంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి అంతం లేదు అనేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే మనందరం కూడా తెలుసు, ఏదైతే వాహనాలు ఏవైతే ఉన్నాయో అంటే 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ అంటే బైక్స్ కానీ మోటార్ సైకిల్ కానీ ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా ట్రాఫిక్ని ఉల్లంఘించినారనో, లేకపోతే రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారనో, లేదా సిగ్నల్స్ లైట్స్ మరి ఇన్ టైంలో ఆన్ చేయలేదనో, లేదా మితిమీరినటువంటి వేగంతో వెళ్తూ ఉన్నారనో, హెల్మెట్ ధరించలేదనో, ఏదో ఒక రీజన్ అంటే పోలీసు వారు దృష్టిలో పడితే ఏదో ఒక రీజన్ వాళ్ళు అప్లై చేసి దానికి 200 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మన మీద చలానాలు బాధేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఏదైతే ఆ పోలీసు వారు బాధేస్తున్నటువంటి ఆ చలానాలు ఏవైతే ఉన్నాయో మన వెహికల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వెహికల్ నెంబరు ఆధారంగా ఏదైతే ఆర్టీఓ సర్వర్లో మనకు ఉన్నటువంటి చిరునామాకి ఆ ఫైన్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మన మొబైల్కి కూడా, సెల్ ఫోన్కి కూడా మరి మనకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఏదైతే పోలీసు వారు మన మీద బాధేసినటువంటి ఆ చలానాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా ఎక్కడికక్కడ పోలీసు వారు ఇన్స్పెక్షన్ చేసుకుని ఏదైతే ఆ యొక్క చలానాల అమౌంట్ ఏదైతే ఉందో ముక్కు పిండి వసూలు చేసి ప్రభుత్వానికి కట్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అంటే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజైన శ్రీ మలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధులలో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలోని వివిధ దళా బృందాలు ప్రదర్శనలు భక్తులను మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ప్రజలకు రావాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న సిహెచ్డిటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన వ్యవస్థాపకులు పునీత్ డిమాండ్ చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బహుజన యువసేన ఆధ్వర్యంలో బాధితులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23వ వార్డు ఎస్వి రిజర్వ్ అని ఇక్కడ 90% దళితులు, నిరుపేదలు నివసిస్తున్నారని అన్నారు. సిఎస్డిటి అవినీతికి పాల్పడి 9 నెలలుగా ప్రజలకు రావాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని, బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిష్కరించాలి రేషన్ బియ్యం సమస్యను వెంటనే
మంజూరు చేయాలి రేషన్ బియ్యాన్ని వెంటనే. అవినీతికి పాల్పడిన టీటీ, అవినీతికి పాల్పడిన టీటీ, అవినీతికి పాల్పడిన టీటీ. ఎప్పుడు తెలీదా కలెక్టర్కు అయిపోయాక ఇంటెంటివ్ చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? జీతం తీసుకొని అడుగుతుంటాడంటే జీతము 4 లక్షలు తీసుకొని అడుగుతుంటున్నాడు. ఏం న్యాయం చేసినారు మాకు? ఏం 1 నెల 2 నెలల తెలీదా మీకు? జీతాలు తీసుకునే వాళ్ళకి తెలీదా? మా భీమ్ ఏమే మాకు బండి వచ్చి 8 నెలలు అయింది. 8 నెలలు అయింది. వచ్చింది మన నాన్న మేము ముసలాళ్ళని ఏడికి పోదుమా? ఎవరికి బీమిస్తాను ఇది? ఏం చేస్తున్నారు భీమా? మేము ఏడికని పోతాం మేము. గండ్ల వంక మాది రాజపురం వాళ్ళని లక్ష్మీదేవి శ్రీ లక్ష్మీదేవి. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నేడు దళితులను నట్టేట ముంచింది. దళితులను చంపిన వారికి జగన్మోహన్ రెడ్డి ఉన్నత పదవులు కల్పిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కేఎస్ జవహర్, అఖిలపక్ష నాయకులు తాటిపాకు మధు, దువ్వా శేషుబాబ్జీ పేర్కొన్నారు. దళిత సోదరుడు వీతి సుబ్రహ్మణ్యం హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేసి జైల్లో ఉంచాలని, అదేవిధంగా రాష్ట్రంలోని దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని కోరుతూ కాకినాడ సిటీ నియోజకవర్గం కాస్మోపాలిటికల్ క్లబ్లోని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలోని దళితులపై జరుగుతున్న దాడులు, దళిత యువకుని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేసి శిక్షించాలని కోరుతూ త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ కూడా చేపడుతున్నామని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఇతను తోడుగా ఉండి వాడు చేసే నేరాల్లో ఓటాలు కూడా తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో జరిగే ప్రతి మాఫియా కార్యక్రమంలో వాటాలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తూ ఉంటాయి. కాబట్టి అంత అడ్డగోలుగా సమర్థిస్తూ ఉన్నారు. ఇవాళ చేసినటువంటి హత్య మీద సమగ్రమైన విచారణ లేదు. మొదటి రోజు చేసినటువంటి హత్యని సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతి కింద దాన్ని రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి అందరం చూసాం. 2 రోజులు 3 రోజులు ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ కొండబాబు గారు కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ, ఇతర రాజకీయ పక్షాలు కానీ, బయట నుంచి వచ్చిన మేమందరం కానీ దాని మీద ప్రజా ఉద్యమం తీసుకొస్తే అప్పుడు దిగొచ్చి ప్రభుత్వం అనంతబాబుని అరెస్ట్ చేసి వీడు ఒక్కడే అరెస్ట్ చేశాడని చెప్పి కేసు పెట్టారు. ఒక వ్యక్తిని ఎట్లా అరెస్ట్ చేస్తాడు? 23 గాయాలు ఉన్నాయి ఒంటి మీద, 3 ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఉన్నాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా చెప్తా ఉన్నారు. అటువంటి వ్యక్తిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని నేనే మా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది, చనిపోయాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి ఎస్పీ సింపుల్గా ఆ కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. సుప్రీంకోర్టు దాకా మరి బెయిల్ అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీ న్యాయ సహాయం అందించింది, ఇతర ప్రజా సంఘాలు న్యాయ సహాయం అందించారు, లీగల్ రైట్స్ వాళ్ళు న్యాయ సహాయం అందించారు. మరి అటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా అడ్డుకుంటా ఉంటే ప్రభుత్వం ఇతనికి బెయిల్ ఇప్పించడం కోసం సుప్రీంకోర్టు దాకా అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రణాళికలు వేసి అతనికి బెయిల్ ఇప్పించి టెంపరీగా డిఫాల్ట్ బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ అనంతబాబు బెయిల్ మీద బయట ఉండటమే కాదు, అతన్ని జైలుకి వెళ్ళిన మరుసటి రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవాళ పార్టీ నుంచి సస్పెన్షన్ ఎప్పుడు రివోక్ చేశారో తెలియదు. పార్టీ కార్యక్రమాలన్నింటిలో ముఖ్యమంత్రి నిర్వహించేటటువంటి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో పాల్గొంటాడు, ముఖ్యమంత్రి పక్కనే కూర్చుంటాడు. ముఖ్యమంత్రి జిల్లాలోకి వస్తే వెళ్ళి రిసీవ్ చేసుకొని బస్సులోకి వెళ్ళి ముచ్చట్లు చెప్తాడు. వీడంతా వీడుగా ఏజెన్సీ ఏరియాలో రంపచోడవరంలో, కోనవరం ప్రాంతాల్లో బహిరంగ సభలు పెట్టి పాలాభిషేకాలు చేయించుకుంటాడు. ఈ పార్టీకి సిగ్గుందా? దళితుడిని ఇంత ఘోరంగా చంపి ఈ విధంగా డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని మీరు సస్పెండ్ చేశామని చెప్తూ అతను అందరం ఎక్కిస్తున్నటువంటి విధానం ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది పెద్ద ఐక్య ఉద్యమ కార్యాచరణని ఒకటి
మేము ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కాకినాడ కేంద్రంగా, ఎందుకంటే కాకినాడలోనే చంపబడ్డాడు వీధి సుబ్రహ్మణ్యం మా సోదరుడు, చంపినాడు ఇక్కడే ఉన్నాడు, చనిపోయిన ప్లేస్ ఇదే. ఎంతో చైతన్యవంతమైనటువంటి జిల్లా ఈ గోదావరి జిల్లాలు, ముఖ్యంగా దళితులు ఎంతో చైతన్యవంతం కలిగినటువంటి ప్రజానీకం ఇక్కడ ఈ గోదావరి జిల్లాలో ఉన్నారు. దీనికి తీవ్రంగా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈరోజు కూడా నా దళితులు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పే ముఖ్యమంత్రి సిగ్గుందా నీకని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రితో పాటు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా దళిత మచిలీపట్నంలోని మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టుపై అక్రమం అంటూ కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు. బందరుకోట గుడిలో పూజలు చేసేందుకు వచ్చిన రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. సైకిల్ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. ఉదయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసు యంత్రాంగాన్ని మమ్మల్ని ఇళ్ల చుట్టూతా పెట్టి కనీసం ఇళ్లలోంచి కూడా బయటికి రాకుండా ఉదయం 6 గంటల నుంచి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి, నేను వాళ్ళని నోటీస్ ఇవ్వండి అని చెప్పి అడిగినా కూడా కాలయాపన చేస్తూ ఇంట్లోంచి అడుగు బయట పెట్టకుండా అక్రమ నిర్బంధానికి ఈ ప్రభుత్వం పూనుకున్నటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళని నోటీసు ఇవ్వమని చెప్పి అడిగినందుకు సుమారుగా 4 గంటలకి నన్ను జీబులో ఎక్కించుకుని మరి రకరకాలుగా తిప్పుతూ ఇక్కడి నుంచి గూడూరు రేపు తిప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళి నాగాలంకలో పెట్టి అసలు ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి నన్ను, ఒక బీసీ వర్గాలకి ప్రతినిధిగా ఉన్నటువంటి నన్ను అసలు చాలా దారుణంగా పోలీసులు వ్యవహరించినటువంటి విధానం చూస్తే అసలు చాలా సినిమాల్లో చూసినట్లుగా, నక్సలైట్లకి గతంలో సినిమాల్లో చూపించినట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందంటే నిజంగా నాగాలంక తీసుకెళ్ళి నాగాలంక నుంచి మళ్ళీ ఇటు గూడూరుకి తిప్పి గూడూరు వైపు నుంచి మళ్ళీ తీసుకెళ్ళి కృత్రిమంలో పెట్టి ఎవరికి కూడా చెప్పకుండా, కనీసం ఫోన్లు కూడా ఇప్పుడు సమాచారం ఇవ్వండి ఎక్కడున్నామో ఏమో చెప్పకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మానసికంగా మరి ఇబ్బంది పెట్టి పోలీసులు వ్యవహరించినటువంటి విధానం చూస్తూ ఉంటే ఇవాళ ఈ సైకో ముఖ్యమంత్రికి ఇవాళ పిచ్చి ముదిరిందనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. ఇవాళ ఎవరో పిలిపించారు, ఏదో పిలిపించారని చెప్పి రకరకాలుగా ఇవాళ భయపడతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి విధానం చూస్తూ ఉంటే సామాన్యుడి పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంటుందని చెప్పి ఇవాళ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది. అసలు వీడు పోలీసులా జగన్మోహన్ రెడ్డి జాగీర్లా అనే విధంగా ఈరోజు వ్యవహరించినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది. ఇవాళ మరి ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మరి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, మరి జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కొనకళ్ళ నారాయణరావు గారు కానీ, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ, మరి ఇక్కడ బుద్ధప్రసాద్ గారు కానీ, మరి అక్కడ కృష్ణప్రసాద్ గారిని అందరూ కూడా నర్సాపురం నుండి దుబ్బాక నియోజకవర్గం పర్యటనకి వెళుతున్న మార్గ మధ్యంలో దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. తన వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల సిబ్బందికి ఎమ్మెల్యే రఘునందన్ రావు పూర్తిగా సహకరించారు. ఇవాళ మోత్పూర్ పోలీస్ స్టేషన్లో విజిట్కి రావడం జరిగింది. అది ఎన్నికలు వస్తూ ఉన్నాయి కనుక అన్ని చోట్ల కూడా ఇది వరకు మనము అడ్వాన్స్లో బాగా ప్రిపరేషన్ చేయడం జరిగింది, మరియు అంత ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. మన అధికారులతో మీటింగ్ ఆల్మోస్ట్ 2 months క్రితమే చేయడం, 1.5 months క్రితమే చేయడం జరిగింది. అప్పటి నుండి కంటిన్యూస్గా మన ప్రిపరేషన్ కొనసాగుతుంది. మరియు అందరు అధికారులకి ఇక్కడ కమిషనరేట్లో కూడా పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏమేమి మనం స్టెప్స్ తీసుకోవాలా అవన్నీ కూడా ప్రాపర్గా రూల్ ప్రకారంగా ఎట్లా పోవాలనేది కూడా చెప్పడం అంతా జరిగింది. సో కాబట్టి రాచకుంట పరిధిలో, కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి తయారీ మనం ఎలక్షన్ సజావుగా చెప్పించడానికి అంతా ఉన్నది. అయినా కూడా గ్రౌండ్ లెవెల్లో
ఏదన్నా ఇబ్బంది ఉన్నాయో, ఏదన్నా కన్ఫ్యూజన్ ఉన్నారో, వాళ్ళకి ప్రిపేర్డ్నెస్ ఏమైనా ఉంది, అది కొద్దిగా పరిశీలించడానికి నేను ప్రతి పోలీస్ స్టేషన్కి ఇప్పుడు రాను వెళ్తాను. వారికి అందరికి కూడా చెప్పడం జరిగింది మీటింగ్ పిలిచినప్పుడు, దట్ మేము మీకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానిస్టేబుల్ చెప్పగలదా, సో దట్ వారికి గ్రౌండ్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా క్లారిటీ ఉంటే వాళ్ళు చేస్తారు. సో తప్పకుండా రాబోయే రోజులలో ప్రాపర్గా చట్ట ప్రకారంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ పీస్ఫుల్ జరుపుతామని దానికి అన్నీ తయారు చేస్తున్నాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్ వెహికల్లో కూడా ఏదైనా గైడెన్స్ కానీ ఏదైనా అవసరాలు ఉన్నాయి అది కూడా పరిశీలించడానికి, దాంతోపాటుగా జనరల్ ఫంక్షనింగ్ కూడా పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ తో సవాల్ చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్దకు వెళ్లారు. అయితే గన్ పార్క్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లకుండా రేవంత్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మీటింగ్ లేదు, పర్మిషన్ ఎందుకు కూడా మీరే కదా రాలే కదా. ప్రకృతి వనరులను దోచుకుంటున్న అక్రమ మైనింగ్ చేస్తున్న వారిని త్వరలోనే పట్టుకుంటామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం వేడిచెర్ల ప్రాంతంలోని ఆర్డీఓ కిరణ్ కుమార్ అక్రమ మైనింగ్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి జరిపిన ఈ దాడుల్లో అక్రమంగా మైనింగ్ లో వినియోగిస్తున్న 3 యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెల రోజులుగా విపరీతంగా ఈ క్వాడ్జ్ అనేది మన గూడూరు డివిజన్లో ఎక్కువగా గూడూరు చిల్లకూరులో జరుగుతూ ఉంది. ఇంక నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎప్పుడైనా సరే ఎనీ టైం మాకు ఫోన్ చేసిన వెంటనే స్వయంగా నేనే వచ్చి విత్ ఫోర్స్తో వచ్చేసి రెవెన్యూ స్టాఫ్తో వచ్చేసి వెహికల్స్ని పట్టుకొని ఈ గ్రావెల్ మాఫియా అయితే ఎవరైతే ఉన్నారో ఆ మాఫియాను కోర్టులో హాజరుపరిచి ఆ మాఫియా యొక్క వెనకల ఎవరున్నారు అని చూస్తే అంతా దీని వెనకల
ఒక ఇద్దరు వ్యక్తులపైనే దీనిపైన ఫోకస్ అవుతుంది. దీని వెనకాల ఎవరున్నారు, ఆ వ్యక్తులు ఎవరున్నారు అనేసి కూడా ఆ ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. దీన్ని సపోర్ట్ చేసే వ్యక్తులని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఈ గ్రావెల్ మాఫియాను అరికడుతూ ప్రకృతి సంపద అనేది భవిష్యత్ తరాలకు మనం కానుక ఇవ్వాలి, కానీ ప్రకృతి సంపదను దోచుకొని మాఫియాగా ఏర్పడేసి దాన్ని వెనకాల సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ప్రజలకు చాలా వరకు తెలుసు. అవి కూడా మీడియాకి అతి త్వరలో తెలియజేయడం జరుగుతుంది. కూడా భవిష్యత్తులో ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఇది పత్రికా ముఖంగా ఇప్పుడు రాత్రి 10:30 అయినా కూడా 10:40 కూడా ఇదే స్పాట్లో ఉండి మేము ఇంకా చూస్తున్నాము. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ వెహికల్స్ని హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా వేరే ప్రాంతాలు కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ప్రాంతాల్లో కూడా చూసి రాత్రి ఇబ్బంది లేకుండా భయపడకుండా ఉన్న స్టాఫ్తోనే కర్రలు పట్టుకొని మేము వెళ్ళి ఆ గ్రావెల్ మాఫియాని భవిష్యత్తులో గూడూరు డివిజన్లో జరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నాను. వీఆర్ఓ తహసీల్దారు ఆ స్థాయి ఒత్తిడి ఏమన్నా ఉందా? ఇక్కడ చూస్తుంటే ఇవి కొంతమంది ఆ ఇద్దరు వ్యక్తులు స్టాఫ్ని ప్రభావితం చేసుకుంటూ భయాందోళనకు గురి చేస్తూ కింది స్థాయి ఉద్యోగస్తులపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి బెదిరిస్తూ ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ కార్యకలాపాల వెనకాల ఉన్న ఇద్దరు దానికి సంబంధించి ప్రభుత్వానికి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ ఆధారాలతో కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు పంపించడం జరుగుతుంది. రేపటి నుంచి ఆ ఒత్తిడి ఎవరు తీసుకోవద్దు. ఆ ఒత్తిడి ఏమైనా ఉంటే నా పైన వేయమని చెప్తున్నాను. ఆర్డీఓ గారు చెప్పారు. కాబట్టి ఈ ఒత్తిడిని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒత్తిడిని నేను ఫేస్ చేస్తాను. కార్యరంగంలో క్షేత్రస్థాయిలో అందరూ విఆర్ఓస్, ఆర్ఐస్, తహసీల్దార్స్ సాయంత్రం అయితే నిఘాని పటిష్టపరిచి వీటిని భవిష్యత్తులో ఏరిపారేస్తాము. ఈ గ్రావెల్, క్వాడ్జు, తర్వాత శాండు, అన్ని మాఫియాలన్నీ కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ప్రజాక్షేత్రంలో నిలబెడతాము. భవిష్యత్తులో వాళ్ళు ఎదగడానికి కూడా ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమా, ఇలాంటి వ్యక్తుల్ని మనము చేరదీయాలా అనేసే విధంగా గూడూరు ప్రజానికానికి, గూడూరు డివిజన్ ప్రజలకందరికీ కూడా తెలియజేయడానికే ఈ రాత్రిపూట 10:40కి నేను మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోదాడలో మారుతున్న రాజకీయాలు, కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు. సీఎం కేసీఆర్ తన మేనిఫెస్టోను కాపీ కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసిందన్న కేఏ పాల్. ఏపీలో అన్ని రంగాల్లోనూ దోపిడీ జరుగుతోంది. ప్రజలు ఊహించి ఓటు హక్కును వినియోగించుకోవాలన్న నిమ్మల. హంస వాహనంపై ఊరేగిన శ్రీవారు, వైభవంగా తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.